హలో పాడేరు డైమండ్ రాజ్ మరీ సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చాడు. ఈరోజు నా ఫాలోవర్స్ అందరూ కూడా మరి చాలా ఇంట్రెస్ట్ వీడియో మీ అందరి కోసం తీసుకొచ్చాను. చాలామంది నాకు కామెంట్లో తెలియపరుస్తున్నారు, అన్నా వజ్రం దొరికిందా, లేదంటే ఇంకా వజ్రాల అన్వేషణలో ఉన్నారా, కాబట్టి ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి వజ్రాలు ఎలా సేకరించాలో ప్రతి వీడియో మీరు చూపిస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రతి ఫాలోవర్స్ కూడా నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మీకోసం ఈ పాడేరు డైమండ్ రాజ్ ఖచ్చితంగా మరి ఈ పాడేరు డైమండ్ రాజ్ అనే ఛానల్లో చాలామంది ఉపయోగపడే వీడియోని కూడా ఇప్పుడే చిన్న వీడియోలు తీస్తున్నాను. మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజ్ నా చేతిలో చిన్న ఇనుప ఆయుధం ఉంది. ప్రతిది కూడా వజ్రాలు మనం వెతికేటప్పుడు చాలామంది అక్కడక్కడ మనం యూట్యూబ్లో చూస్తున్నాం, కూర్చొని ప్రతిదాన్ని అన్వేషిస్తూ చేస్తున్నారు. దానివల్ల కూడా ప్రతి చిన్న వజ్రాన్ని కూడా మనం పోగొట్టుకుంటా సేకరించవచ్చు అంటున్నారు. కాబట్టి అదేవిధంగా నేను కూడా ఈరోజు అదే చిన్న పరికరాన్ని తీసుకొచ్చాను. ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా మనం ఒక ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్లో కూర్చొని కొన్ని రాళ్ళు అన్వేషిద్దాం. తీస్తుంటే ఈలోగా మనకు కూడా అలాంటి వజ్రాలు అనేది దొరుకుతాయా. కాబట్టి మీరు పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఆల్రెడీగా ఒక మంచి ఇనుప ఆయుధం తీసుకొచ్చాడు. పొలంలో కూలీలు ఎలాగైతే పొలం పని చేసేటప్పుడు కొన్ని చోట్ల ఒంగోని కొన్ని చోట్ల కూర్చొని చేస్తారు, ఈ వజ్రాల అన్వేషణలో కూడా మీ పాడేరు డైమండ్ కూడా కూర్చొని కొన్ని అన్వేషణ చేద్దాం. దాని ద్వారా కూడా ఈరోజు మీకు ఎట్లా ఏంటనేది ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరికి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పాడేరు డైమండ్ రాజ్. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు మరో సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చా. నా చేతిలో ఉంచింది ఈరోజు ఎలాంటి ప్లేస్ దొరికింది, ఎట్లా దొరికింది అనేది ఫస్ట్ నుండి చివరి వరకు చూద్దాం. ఇది అన్వేషణలో ఈరోజు మంచి ఇలాంటి రాయి దొరకడం, నా ఫాలోవర్స్ అందరూ కూడా ఈ వీడియో చూపించబోతున్నాను. కాబట్టి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. చాలా బాగుంది ఈ రాయి. ఎన్నో ఇలాంటి ప్రదేశాలు దొరికే రాళ్ళు చూపించబోతున్నాను. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజ్. నేనున్న ప్రాంతం కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు సరిహద్దులుగా ఉంచిన ప్రాంతాలు ఇవి. మరి దీనికి సంబంధించిన రెవెన్యూ వాళ్ళకి అయితే క్లారిటీ ఉంటుంది ఈ గుర్తులు అనేది. ఇప్పుడు అలాంటి ప్లేస్లో కూర్చొని వజ్రాల కోసం అన్వేషణ అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. అంటే బ్యాగ్ మొగిలేకపోయాను, చాలా బరువుగా ఉంది. చూడండి, ఆల్రెడీగా ఈ పరికరంతో అయ్యో ఎలాంటివి చూడండి. ఎస్. కాబట్టి ఇట్లా ప్రతీది కూడా నేను అన్వేషణ ద్వారా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక రాయి అనేది మనకు కనపడుతుంది, చాలా బాగా కనపడుతుంది ఈ రాయి. కాబట్టి ఎంత బాగుందో చూసారా. అంటే నేనున్న ప్రదేశంలో ఎలాంటి రాయి అనేది, ఇవి ల్యాబ్లో చాలా రాళ్ళు నేను పంపించాను. పట్టిక రాళ్ళని ఎక్కువ శాతం రిపోర్ట్ మనకు వచ్చింది. ఏమైనా సరే అన్ని పట్టికరాలు కూడా అనుకోవద్దు, వీటిని కూడా నేను సేకరిస్తున్నాను. చాలా బాగుంది. కాబట్టి ఇట్లా మనం అన్వేషణ చేస్తూ వెళ్తూ ఉంటే ఇది చూసారా ఎంత మంచి బాగుందో. కాబట్టి ఇవ్వండి
ఇలాగ మనం చక్కగా అన్వేషణ చేయాలి. ఎంత బాగుందో, ఎంత బాగుందో. కానీ నేనున్న ఈ ప్లేస్లో చూసారా చీమలు ఎలా ఉందో. కాబట్టి ఈ చీమ నా మీద దాడి చేస్తుంది. దీని మీద కంప్లైంట్ చేస్తాను. నేను చీమని ఏమనలేదు, కానీ నా మీద ఎంత పెద్ద దాడి చేస్తుందో. అలాంటి పరికరం ద్వారా మనం చూపిస్తున్నాను. అయ్యి చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుందో. వెరీ గుడ్. కాబట్టి ఖచ్చితంగా మన చేతిలో ఈ ఆయుధం ద్వారా ఇలాంటివి మనం సేకరిస్తున్నాం. ఎంత బాగుందో. వాటర్లో కడిగిన తర్వాత ఇది చాలా క్లారిటీ కనపడుతుంది. ఇవన్నీ మనకి ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పరికరం దొరికడం దగ్గరికి చూస్తున్నాను. ఇవన్నీ మనం ఇట్లా ఒక తోటకి నేను వీటిని పాత్ర అంటారు కదా, పాత్ర అంటే చిన్న ఒక గుప్పలాగా ఎత్తుగా సేకరిస్తున్నాను. ఎందుకంటే తిరిగి అంటే అలసిపోతాం కాబట్టి సేకరించిన తర్వాత ఇక్కడ నేను కూర్చొని ఒక్కొక్కటి అన్వేషణ చేస్తాను. ఆల్రెడీగా చిన్న ఎత్తుగా గుట్టగా పేర్చాను. పేర్చి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ రాళ్ళే. అయితే ఇప్పటిదాకా నేను చూపించిన వీడియో అంతా కూడా చాలా స్పీడ్గా రాళ్ళు అనేది మీకు నడుస్తూ చూపించాను. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనము అన్వేషించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది ఇట్లా వేస్తున్నాను. ఇట్లా చూసారు కదా, ఇట్లా గుట్ట కింద పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు చేత్తో చూస్తున్నారు, ఇట్లా చేత్తో ఇట్లా మనం ప్రతీది కూడా చేత్తో స్లోగా మనం తీస్తూ ఉండాలి. ఇట్లా ప్రతీది కూడా స్లోగా మనం తీస్తాం. ప్రతి రాయి కూడా ఇప్పటివరకు మీకు ఈ వీడియో పెట్టలేదు. ప్రతీది కూడా మనం ఇలా ఇటు చూస్తూనే మనం అన్వేషణ చేయాలి. ఇక్కడ మనకి ఏదో చిన్నది దొరికింది. ఓకే, ఇది పటికరాయి. దీన్ని ఇక్కడ పెడదాం. ఇట్లా మనం ప్రతీది కూడా చూగలో చూస్తుండాలి. ఎస్, మళ్ళీ మనకి ఏదో కనపడింది. ఇదేంటి చాలా బాగుంది. నైస్. ఎంత బాగుందో చూసారా, ఎంత చాలా బాగుంది. అంటే మీకు ఇప్పటివరకు నేను చూపించిన వీడియోలో చాలా స్పీడ్గా ఈరా చూపించాను. కానీ ఇదండి మీ పాడేరు డైమండ్ రాజు చూపించే చాలా ఇంట్రెస్ట్ వీడియో. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఓ, చాలా బాగుంది. అదండి ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా ఇవి డైమండ్ చాలా దగ్గర ఉంది. ల్యాబ్ ద్వారా మనకి చాలా కన్ఫర్మ్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొక వీడియో ద్వారా చూపిస్తాను. ఇలా మనం పెట్టేయాలి. ఇందులో ప్రతి రాయిని ఇట్లా చాలా జాగ్రత్త అండి. ఈ గోర్లు కూడా చాలా జాగ్రత్త అండి. ఇవి ఎప్పటికప్పుడు మనం వాటర్తో ఇంటికి వెళ్ళి కడుక్కోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చేతులతో ఇది కరెక్ట్ పని కూడా కాదు. తప్పని పరిస్థితులు మీకు నేను వీడియో చేస్తాను కాబట్టి నా ఫాలోవర్స్ కోసం తప్పని పరిస్థితులు మీరు గ్లౌజులు ఉంటే ఇంకా మంచిది. చేతి గ్లౌజులు పెట్టుకోండి. చేతి మీద అన్వేషణ చేస్తున్నారంటే ఆల్రెడీ మెడికల్ షాప్లో కానీ బయట దొరుకుతాయి. అలాంటి గ్లౌజుల్లో ఇలాంటి అన్వేషణలో ఉండండి. నేను మీకు వీడియో కోసమే ఈరోజు నేను చేతి ద్వారా చూపిస్తున్నాను. ఇవన్నీ అవే చూసారా, ఇక్కడేదో చాలా బాగా కనపడుతుంది.
అది అంటే మనం స్లోగా ఎప్పుడైతే అన్వేషణ చేస్తామో ప్రతి చిన్నదాన్ని కూడా మనం విడిచిపెట్టకుండా మనం సేకరించవచ్చండి. ఎంత బాగుందో ఈ రాయి, ఎంత బాగుంది ఈ రాయి చూడండి. ఇట్లా మనం ప్రతీది కూడా స్లోగా సేకరించాలి. ప్రతీది స్లోగా మనం సేకరించాలి. అయిగనండి. ఈ అన్వేషణలో నాతో ఒక బ్రదరు మరి బెంగళూరు నుండి వచ్చారు. ఆయన సేకరించినవి ఇవన్నీ కూడా ఆయన సేకరిస్తున్నారు. నాకు ముందే అన్వేషణ చేస్తున్నారు. చాలా కాలం నా వీడియోలు చూస్తూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మేమంతా కూడా ఒక హోటల్లో కలుసుకున్నాం. నోవా హోటల్ విజయవాడలో కలుసుకున్న తర్వాత ఆయన కూడా ఒక ప్రాంతం తీసుకొచ్చాను. నాకంత అన్వేషణలో అంత మరి అనుభవం లేదు కాబట్టి ఆ బ్రదర్తో వచ్చాను. నాకన్నా ముందుగా కొన్ని అన్వేషణ చేస్తున్నారు. ఇవి చూస్తున్నాం. ఆ బ్రదర్ అక్కడ ఆల్రెడీగా ఆయన అన్వేషణ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ అన్వేషణ చేస్తున్నారు ఆయన. ఆ గ్లాస్ కూడా ఏంటంటే మేము థమ్సప్ తెచ్చుకున్నాం. ఈ ప్రాంతంలో ఏమి దొరకదు కాబట్టి. ఇలాంటి పరికరం ఒకటి, గొడుగు ఒకటి, ఎప్పుడు యూట్యూబ్లో మీకు చూపించే బ్యాగ్ ఒకటి, బకెట్ ఒకటి తీసుకొచ్చాను. చిన్న రాడ్ లాంటివి తీసుకొచ్చాను. నేను ఎప్పుడు వాడే బిస్కెట్ తీసుకొచ్చాను. అంటే అన్వేషణకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమేమి అవసరమో మనం ముందే గుర్తుంచుకొని అన్నీ తెచ్చుకుంటే మనం వచ్చిన టైం వృధా కాదండి. అరే అది తేలేదు, ఇది అవసరం ఉంటే బాగుందని అంటాం. వాళ్ళు కూడా మనం చూసారు, ఇక్కడ కూడా ఒకటి కనపడుతుంది. చాలా బాగుందని చూసారా, చాలా బాగుంది. ఏంటండి ఇది, బబ్బా ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో. చాలా అంటే ఇవన్నీ కూడా మీరు ఎన్నో వీడియోలు చూస్తున్నారు, కానీ ఈరోజు మీ పాడర్ డైమండ్ ఏం చూస్తానంటే ఎంత బాగుందో చూసారా, చూడదు ఎంత బాగుందో. కాబట్టి నిదానించి ప్రింట్ టు ప్రింట్ అంటారు కదా, అట్లా మనం చూసిన తర్వాత ఇలాంటివి ఈరోజు సేకరించబడుతున్నాయి. ఎక్కువగా మీరు ఈ అన్వేషణ పెట్టుకోవద్దు. ఎందుకంటే చిన్న చిన్న మరి సూదిగున్న రాళ్ళు గుచ్చుకోవటం వల్ల రేపు మీ చేతికి చాలా గాయం అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇక్కడ అన్వేషణ చేస్తున్నారు. మరి ఈ అన్వేషణలో మంచి మంచి మీకు చూపిస్తున్నాం. తీసుకొచ్చాను కదా, ఇది మార్కెట్లో ఎంతో ఉండదండి, ఒక 100 రూపాయలు ఎంత ఉంటుంది, తక్కువ ఉండొచ్చు. ఇది ఎలాంటిది కొనుక్కోండి. మన అడవి ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రమాదం వ్యవస్థ, ఏదన్నా మన మీదకి ఏ జంతువులు కానీ ఏదన్నా దాడి చేసినప్పుడు ఆ విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. మనం చేసే అన్వేషణలు కూడా మనకి అవి లోపలికి ఉంటున్న వాటిని తవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి నా ఫాలోవర్స్కి ఈ వీడియో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూపిస్తున్నాను అంటే చేతితో ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీగా నేను అంత బలంగా ఇక్కడ ఉపయోగించేది పని లేదు కాబట్టి ఇవి చేతితోనే ఊరకని మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను చేతితో ఉపయోగిస్తున్నాను. తప్పదు అంటే అప్పుడు నేను బలంగా అప్పుడు నా దగ్గర ఉన్న ఈ పరికరాన్ని వాడతాను. చూసారా ఎలాంటిది ఉన్నాయో, ఇవన్నీ వాటర్తో కడిగిన తర్వాత మనకు చాలా క్లారిటీగా కనపడతాయి. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇలాంటిది అవసరం ఉంటేనే, లేదంటే మళ్ళీ మంచి మంచి మన కంటికి కనపడకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నాకు ఎందుకో ఇలా కనేటప్పుడు మళ్ళీ కొంచెం డౌట్ వేసింది. అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ చూడండి, అదిగో చూసారా అదిగో అంటే ఎస్, అదే నేను చూడకుండా లాగేసాను అనుకోండి, ఇందులో కలిసిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండవు. ఇలాంటి అన్వేషణ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త. ఎంత బాగుందో. కాబట్టి ఆలక్ష్యమైనా పర్వాలేదు, నిదానించి ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత అన్వేషణ చేయండి. ప్రతిదీ చిన్నది పోగొట్టకూడదు. మీ పాడర్ డైమండ్ రాజ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు చూపిస్తాడు. చాలామందికి లొకేషన్ అని ఎంతమంది నాకు పర్సనల్ కూడా కాల్ చేస్తున్నారు, వాయిస్ కాల్ పెడుతున్నారు. మంచిది బ్రదర్, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి. 100% త్వరలో నేను లొకేషన్లు పెడతాను.
నా వీడియో చూస్తుండండి, అనేక మందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ కామెంట్ ద్వారా తెలియపరచండి. నేను ఒక 5వ తరగతి చదువుకున్నాను, అయినా సరే మీలాంటి అందరి కోసం ఈ వీడియో రిస్క్ లాంటి ప్లేసుల్లోకి వచ్చి మరి ఈరోజు వీడియో తీసేటప్పుడు యాక్చువల్గా నాకు హెల్త్ చాలా నీరసంగా ఉంది, హెల్త్ బాగోలేదు. అయినా సరే ఎంతమంది ఫాలోవర్స్ రోజుకి మరి నా కోసం ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక మంచి వీడియో ఇవ్వాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ పాడేరు డైమండ్కి సపోర్ట్ చేయండి. నా ఫాలోవర్స్ అందరూ బాగుండటానికి ఈరోజు ఈ డైమండ్స్ అనేది లొకేషన్ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క లొకేషన్ పెట్టడానికి అన్ని ఏర్పాట్లతో ఆలోచనతో ఉన్నాను. మీ పాడేరు డైమండ్ రాజు కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, నా ఫాలోవర్స్, నా యొక్క మరి ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుసుకుందాం. ఇందులో చేతులు మీరు ఉపయోగించొద్దు. నేను ఆల్రెడీగా ఇక్కడ చేతు ద్వారా అది చూసారా, తేలు ఎంత ప్రమాదమైన తేలు, చాలా జాగ్రత్త చూడాలి. ఇగనండి తేలు, ఇలాంటి ప్రమాదం చూసారా, తేలు ఎలాగెళ్తుందో. ఈ ప్లేస్లో తేలు ఉంది, అయిగనండి. అందుకే చేతితో ఎక్కువ పెట్టుకోవద్దు, గ్లౌజ్ అన్నాను. ఇవి చాలా ప్రమాదం దాడి చేస్తే. అదిగో చూసారా తేలు ఎంత ప్రమాదమో చూసారా. ఇది చంపేస్తున్నాను. అయ్యో చూసారా, చాలా ప్రమాదకరమైన తేలు ఇది. ఇలాంటి తేలు కుడితే ఎంత ప్రమాదమో చూశారు. అందుకని గ్లౌజ్ అని ఎందుకు చెప్పానంటే, ఇలాంటి రాళ్ళు సేకరించేటప్పుడు ఇలాంటి తేళ్ళు ఉంటాయి, ప్రమాదకరమైన తేళ్ళు. చూసారా, ఇవి కుడితే ఇంకేం లేదండి. ఫ్యామిలీ, మనం కట్టుకున్న భార్య, పిల్లలు చాలా బాధపడతాం. వాళ్ళకంటే మొత్తం మనం బాధపడతాం. ఎవరైనా సరే అన్వేషణ చేయటానికి వచ్చినప్పుడు గ్లౌజులు, ఇలాంటి ఆయుధాలు లేకుండా రావద్దు. ఎక్కువ శాతం చేత్తో అనొద్దు, చేత్తు వెతకొద్దు, గ్లౌజ్ మీద ఎతకండి. ఇట్లా సేకరించినవి వీటిని మళ్ళీ మనం కడగాలి, ఒక్కొక్కటి టెస్టింగ్ చేయాలి, ల్యాబ్ పంపాలి, అప్పుడు అది డైమండ్ అని కన్వర్ట్ అవ్వాలి.